లైవ్లో మీ కొరకు నేను ప్రే చేసి ప్రాఫెసీ చేయబోతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకున్నాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడి. యోహాను ఎలా ఉన్నాడంటే మండుచు, బైబిల్లో రాయబడింది, అతడు మండుచు ప్రకాశించుచున్న దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఉంటారు అనే దీపం నీ లోపల ఉన్నది. ఆ దీపం ఎప్పుడు మండుతున్నదంట. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల వచ్చినప్పుడు నువ్వు ఎట్లుంటావంటే మండుతూ ఉంటావంట. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. తీసుకుంటావో నీ లోపలికి ఆ వాక్యం వచ్చి నిన్ను మండిస్తుందంట. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథం లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి, అది ఆరిపోవద్దు. హల్లెలూయా. బలిపీఠము మండాలి. పాత నిబంధనలో బలిపీఠాలు కట్టారు. ఆ బలిపీఠం మీద కట్టెలు మరి చూడండి, యాజకుడు దహన బలి అర్పించి మరి దేవునికి నైవేద్యముగా దహన బలులు అర్పించేవాడు. యాజకుడు నిరంతరము నిత్యము కూడా ఆ బలిపీఠం మీద అగ్ని మంటను రాజబెడుతూనే ఉండేవాడంట. ఈరోజు నేను అంటాను, నీ బలిపీఠము మండుతూ ఉంటే నైవేద్యముగా దేవునికి నువ్వు అర్పించాలి. నీ స్తుతులు, నీ పాటలు, స్తుతులు, ఆరాధన, కీర్తన, నీ పాటలు, నీ మాటలు, స్తుతులు, కీర్తనలు ఇవన్నీ కూడా నైవేద్యముగా దేవుని సన్నిధికి చేరాలా. ఎంతమంది ప్రార్థన చేస్తావు? నువ్వు కీర్తన చదువుతూ పాటలు పాడుతూ నువ్వు ఆరాధిస్తున్నప్పుడంట, నువ్వు స్తుతిస్తున్నప్పుడు, నువ్వు చప్పట్లు కొడుతున్నప్పుడు అవన్నీ కూడా దేవునికి నైవేద్యంగా చేర్చబడతాయంట. నైవేద్యముగా దేవుడు మరి వాటిని యాక్సెప్ట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిని లోపల వస్తే మొట్టమొదటి చేసే కార్యం ఏంటో తెలుసా? నిన్ను మండించడమే. నువ్వు మండాలి, మండించాలి, వెలిగించాలి. హల్లెలూయా. నీలో నుండి అనాయింటింగ్, ఫైర్ అనాయింటింగ్, అభిషేకం నీలో నుంచి బయటికి రావాలి. నీలో నుండి అగ్ని బయటికి రావాలి. నీలో నుంచి రివైవల్ బయటికి రావాలి. హల్లెలూయా. అలా నిన్ను బిల్డ్ చేసుకోవాలి. రాకాతాల మాందరిబి రిబాబా